హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిల్ హోలిక్. ఇట్స్ ది సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ 20+ వాటర్ ఫాల్స్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు మనం ఒక హిడెన్ జెమ్ని చూడబోతున్నాం, విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ ఆదిలాబాద్ వెంకటాపూర్ విలేజ్. ఈ జెమ్ వచ్చేసి జస్ట్ 7 kilometers ఫార్ ఫ్రమ్ కుంతల వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి గాయత్రి వాటర్ ఫాల్స్. మనం కుంతల దగ్గర వరకు వచ్చి దానికి నియర్ బై ఉన్న వాటర్ ఫాల్స్ని చూడకుండానే వెళ్ళిపోతాం. దానికి నియర్ బై చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దానిలో గాయత్రి వాటర్ ఫాల్స్ ఒకటి. ఈ వాటర్ ఫాల్స్ని ఏమంటారంటే ఈ వాటర్ ఫాల్స్ విచ్ ఈజ్ అవే ఫ్రమ్ హ్యూమన్ ఐ అంటారు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ దిస్ వాటర్ ఫాల్స్. సో మనం ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ప్లేస్ వచ్చేసి బేస్ ఆఫ్ దిస్ వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి మన ట్రిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడికైతే బైక్స్ వస్తాయి, కార్స్ అయితే ఇక్కడ వరకు రావు. సో వెంకటాపూర్ విలేజ్ వరకు అయితే కార్ వస్తుంది. మీరు కార్లో వస్తే అక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి 1 kilometer వాక్ చేసుకుంటూ రావాలి. సో వన్స్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసినప్పుడు ట్రిక్ అనేది ఒక 7 to 8 acres అనేది పొలంలో నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు పొలంలో వాక్ చేశారు కానీ అక్కడ ఉన్న ఫార్మర్స్కి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళండి. ఆ పొలంని ఎటువంటి డ్యామేజ్ చేయకుండా వెళ్ళండి. ఎక్కడైతే వాకబుల్ పాత్ ఉందో అక్కడ నుండే వెళ్ళండి. మాకు ఫార్మర్స్ అయితే రిస్ట్రిక్ట్ చేశారు, ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మొత్తం పొలంని డ్యామేజ్ చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. సో ఫార్ సో గుడ్ అన్నాడు. ఇంకోటైతే షూస్ చూపిస్తున్నాడు. మొత్తం పొలంలో మెత్తగా మట్టి ఉంటుంది కాబట్టి దానివల్ల ఇబ్బంది అయిపోయింది చాలా. సో మేము వాటర్ కూడా క్యారీ చేయలేము, డిహైడ్రేట్ అయిపోయాం. మీరైతే అలాంటి తప్పు చేయకండి, వాటర్ అయితే తీసుకెళ్ళండి. సో దాని తర్వాత పొలంని క్రాస్ చేయగానే ఒక 600 meters వరకు ఫారెస్ట్ ఉంటుంది, డీప్ ఫారెస్ట్. ఫారెస్ట్లో వాక్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి కిందికి ఒక పెద్ద లైక్ కొండ దిగేటట్టు కనిపిస్తుంది. అక్కడ నుండి మనం కిందికి వెళ్ళాల్సి వస్తుంది. సో మేమైతే మిస్ అయిపోయాం ఆ పాత్ అనేది. దాని తర్వాత మేము ఇంకా ముందుకు వెళ్ళాము, ఎందుకంటే గూగుల్ మ్యాప్లో ఒక లొకేషన్ చూపిస్తుంది అండ్ మనం వెళ్ళాల్సిన ఇంకో లొకేషన్. అండ్ డోంట్ ట్రస్ట్ గూగుల్ మ్యాప్ బ్లైండ్లీ. అక్కడ ఉన్న ఫార్మర్స్కి అడగండి, వాళ్ళు చెప్తారు వాటర్ ఫాల్స్ ఎక్కడికి ఎలా వెళ్ళాలో. సో మేము మళ్ళీ రిటర్న్ వచ్చి ఒక 400 meters మళ్ళీ రిటర్న్ వెళ్ళాము. రిటర్న్ వచ్చిన తర్వాత కొండ కనిపించింది. ఆ కొండ నుంచి కిందికి దిక్కుంటూ వెళ్ళాం. సో ఆ కొండ దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రతి ఒక్క స్టోన్కి మొత్తం పాకురు బట్టి ఉంది, కాలు పెడితే జారిపోతుంది. సో మీరు కూడా చూసి వెళ్ళండి. కిందికి వెళ్ళిన తర్వాత మీకు వాటర్ ఫాల్స్ సౌండ్స్ అనేది వినిపిస్తుంది. దానివల్ల మీరు చాలా ప్లెజెంట్ అయిపోతుంది మైండ్. మేము వాటర్ అయితే క్యారీ చేయలేను. సో అక్కడ వాటర్ ఫ్లో కనబడంగానే నేను అక్కడ ఫ్రెష్ వాటర్ అని చెప్పేసి ఆ వాటర్ తాగడం స్టార్ట్ చేశాను. వన్స్ వాటర్ తాగేసి నేను మళ్ళీ కొంచెం ఇంకా ముందు వెళ్తున్నా కొద్దీ మనకి విజువల్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే ఈ వాటర్ ఫాల్స్ సౌండ్కి నేను షాక్ అయిపోయాను. అంత హెవీ సౌండ్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం వాటర్ అనేది రివర్స్ మన పైనకి ఫ్లో అవుతుంది. ఒక ఆల్ ఆఫ్ సడన్ వర్షం పడుతుంది అనుకున్నాను. వాటర్ ఫాల్స్ నియర్ బై వెళ్తున్నా కొద్దీ ఏంది వర్షం స్టార్ట్ అయింది, ఇప్పుడు నేను పోయేటప్పుడు ఎలా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి భయపడ్డాను. కానీ అది వర్షం కాదు, యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ ఆ ఫ్లోకి ఒక 200 meters 100 meters వరకు రివర్స్ పడుతున్నాయి వాటర్ అనేది. అంత బ్యూటిఫుల్ ఉంది వాటర్ ఫాల్స్ అనేది. సో ఇక్కడ చూడండి మీరు, మొత్తం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాను నేను. ఆల్మోస్ట్ ఇంకొక 50 meters ఉంటుంది వాటర్ ఫాల్స్ నాకు. సో మొత్తం అసలు చూడండి ఎంతగానో వర్షం పడ్డ ఫీల్ వస్తుందో. అదంతా జస్ట్ మస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి హెవీ ఫ్లో వల్ల ఇక్కడ పడుతున్న వాటర్ ఫాల్స్ చూడండి. మొత్తం గ్రీన్ మొత్తం కొండ, ప్రతి ఒక్క కొండకి పాకురు పట్టుంది. ఒక్కసారి మీరు బై మిస్టేక్ స్టెప్ మిస్ అయిందా కింద పడతారు, దెబ్బలు తాకుతాయి. చూసి వెళ్ళండి. అండ్ ఫైనలీ వి రీచ్ ద లొకేషన్. హాయ్ ఫ్రెండ్స్, ట్రెక్కింగ్కి వచ్చినాం. గాయత్రి వాటర్ ఫాల్స్ గుద్ద ఎనిగిపోతుంది. వాటర్ ఫాల్స్ అయితే ఎగ్జామ్ ఉంది, కానీ ఏడికి పోతారేమో అర్థమవుతలేదు. రూట్ అయితే మొత్తం కన్ఫ్యూజన్ ఉంది. ఊర్లో పోతే పోయి కానీ పొలంలో మొత్తం దుక్కి పడేయండి. చూడు, అరే ఒక పెద్ద వస్తుండ్రా. అరే అడుగురా అన్న, క్రికెట్ ఉంది అన్న. చాలా బాగుంది బ్రో ట్రిక్ అసలు, కానీ చాలా రిస్క్ ఉంది బ్రదర్. అదంతా కిందికి దిగేటప్పుడు ఎట్లా అనిపించింది? కిందికి దిగేటప్పుడు జారినట్టు అనిపించింది, కానీ నేను పట్టుకున్నా. అది మాత్రం బాగుండదు. పాకర్ ఎట్లుంది? పాకురు అంతా గ్రీన్ కలర్ ఉంది బ్రో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రీనే ఉంటుంది, కానీ కింద పడ్డావా లేదా? పడ్డా బ్రో. పట్టి వేసుకున్నా. పట్టి వేసుకొని కూడా వచ్చిండి అన్నకి ఒక సెల్యూట్ ఒకటి. నేను కూడా కొడతాను. సో రండి, ఎంజాయ్ చేయర్రి, నేచర్ని ఖరాబ్ చేసి దెంగకుర్రి అంతే.
డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మరి ఒక కొత్త వీడియోలతో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తాను. లైఫ్ ఈస్ ఎంజాయ్. బాయ్ బాయ్.